మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఫస్ట్ టైం మిమ్మల్ని టీవీలో అది ఏదో అది హార్ట్ మారుస్తున్నారు అందరూ దగ్గర కూర్చొని చూసామాట అండి. చాలా ఫాస్ట్గా మరి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు గవర్నమెంట్. చాలా మీరే కనిపించారు మాకు. ఎవరంటే ఆయన గోపాలకృష్ణ గోఖలే గారని తెలిసిందండి. ఆ టీవీలో చూసారు. రెండోసారి కాకినాడలో గ్రీన్ ఫీల్డ్ స్కూల్లో మీరు చీఫ్ గెస్ట్ గా వచ్చారండి. అవును, ఆ రోజు నేను ఒక చీఫ్ గెస్ట్ అక్కడ. అట్లాగా అదే అవును, చూసినట్టు గుర్తుంది మిమ్మల్ని. బట్ అంటే చాలా కాలం అయిపోయింది. చాలా మంది. అవునండి, చాలా సంతోషం కలిగింది సార్ ఇది. అయితే లేటెస్ట్ అసలు ఏంటి సార్, మీ ఏంటంటే ఒక పాట ఉంది, మాటే మంత్రం అని. మాటే మంత్రం అలాగా మీ దగ్గరికి వస్తే చాలా ఎవరికైనా సరే ఒక 50% ముందు రిలీఫ్ వస్తుంది సార్. నేను చూసాను, చాలా మంది చెప్పారు అది ఫస్ట్. అంటే అది గ్రేట్. అంటే అది చాలా మంది డాక్టర్లు ఎక్కువ మాట్లాడరండి. చాలా మంది వాళ్ళు వైద్యం చేసి పంపించేద్దాం అనుకుంటారు కానీ మాట్లాడరు. మీ దగ్గర 50% రిలీఫ్ వచ్చిన తర్వాత అప్పుడు నెమ్మదిగా వస్తున్నారు. అవునండి. అంటే ఏంటంటే నా ఉద్దేశంలో ఇప్పుడు మనం డాక్టర్ అంటే ఈ రోజుల్లో వాళ్ళు ఎంతో బాధతో వస్తారు. సైకలాజికల్ స్ట్రెస్, ఇప్పుడు ఏదో డబ్బులు ఇలాంటివి అయితే ఇవాళ వస్తాయి, తర్వాత పోయిన మళ్ళీ రేపు పొద్దున వస్తాయి, ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. ఆరోగ్యం అలా కాదు కదా. ఒకసారి దెబ్బతిందంటే లైఫ్ ఏమవుతుంది, మన ఫ్యూచర్ ఏమవుతుంది దానికి వాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వచ్చు, లేదంటే రిక్షా దొక్కునేవాడు, ఎవరికైనా ఒకటే టెన్షన్ ఉంటుంది వాళ్ళకే, వాళ్ళ ఫ్యామిలీకి. ఆ పిల్లలు ఏమైపోతారని. లైఫ్ అనేది ఏంటంటే ఒక్క నిమిషంలో డిజైపేర్ అయిపోతుంది కదా. మరి అంతా సగం సగంలో ఉంటారు. అందుకని డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ట్రీట్మెంట్ కాకుండా చాలా ఉంటుంది. అంత బాధలో ఉన్నప్పుడు మనం కొద్ది నిమిషాలు వాళ్ళతో మాట్లాడి ఏం జరుగుతుంది అని మనం టైం ఇచ్చి మాట్లాడగలిగితే వాళ్ళకు కొంత స్వాంతన దక్కుతుంది, కొంచెం సెటిల్ అవుతారు, ఆ స్ట్రెస్ తగ్గుతుంది. అప్పుడు మనం ఏంటంటే ట్రీట్మెంట్ అది అడ్వైజ్ చేసిన ఏదైనా ట్రస్ట్, కాన్ఫిడెన్స్ ఇవన్నీ బిల్డప్ అవుతాయి. ఇప్పుడు మా ప్రొఫెషన్లో ట్రస్ట్ లేకుండా ఏ ట్రీట్మెంట్ సరిగ్గా పనిచేయదు. లేకపోతే ట్రస్ట్ అయినప్పుడు మనం మంచి చేసినా కూడా వాళ్ళకి అనుమానం ఉంటానే ఉంటారు. నాది నా నమ్మకం బ్రాండెడ్. అదే అండి. అందుకని మా ప్రొఫెషన్ లో ఆ ర్యాపో పేషెంట్ తో చాలా ఇంపార్టెంట్. మొదటి నుంచి కూడా నేను కాస్త టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను, తక్కువ మందినే చూస్తాను, అయినా పర్వాలేదు కానీ నా దగ్గరికి వచ్చినాడు సాటిస్ఫైడ్ అయ్యి వెళ్ళాలి అనేది నా ఆకాంక్ష. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్? అంటే చాలా రకరకాలు ఉన్నాయి. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి సార్ ఇవి? ఇప్పుడు చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. మీరు అన్నట్టు ఏమవుతుంది, టెక్నాలజీ ఇంప్రూవ్ అవట్లే, ఏ రోజుకి ఆ రోజు టెక్నాలజీ మారిపోతుంది. మన సెల్ ఫోన్స్ మారినట్టే. కాకపోతే అంటే హార్ట్ సర్జరీ విషయంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అంత ఫాస్ట్ గా మారదు. టెక్నాలజీ మాకు తెలుస్తుంది, అన్ని అప్లై చేయలేవు. ఇప్పుడు మిగతా సర్జరీస్ అనుకోండి, పొట్లో సర్జరీయో కాళ్ళదో ఇటువంటి కనుక అయితే, ఇప్పుడు హార్ట్ సర్జరీ, బ్రెయిన్ సర్జరీ ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే ఈ సేఫ్టీ మార్జిన్ చాలా తక్కువ. ఏమాత్రం జరిగినా నెక్స్ట్ పేషెంట్ చచ్చిపోవడం జరుగుతుంది హార్ట్ విషయంలో. అందుకని మిగతా అన్ని సక్సెస్ఫుల్ అయ్యే వరకు కూడా మేము చాలా స్లోగా ఉంటాం. ఇప్పుడు ఈ మిగతా దేశంలో మనకంటే కూడా చాలా ముందలు ఉంటారు. వాళ్ళకి మనకి దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఇంతకు ముందు అయితే 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండేదండి. కానీ ఇప్పుడు కూడా మనం దాదాపు ఒక 5 to 10 years వెనకున్నాం టెక్నాలజీ. దానికి కారణం ఏంటంటే టెక్నాలజీ ఈజ్ కాస్ట్లీ. అవి తీసుకొస్తే ఎవరు పే చేయాలి? పేషెంట్స్ పే చేయాల్సిందే కదా. ఇదంతా కాస్ట్లీది. మన దగ్గర సడన్ గా అంత ఎఫోర్డబిలిటీ అంటే కష్టం. ఇప్పుడు చాలా టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. మేము కార్డియాక్ సర్జరీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అనేది 2004 ముందుల ఇప్పుడు ఇక్కడ ఎక్కడా లేదు కదా. హార్ట్ ట్రాన్స్ప్లాంట్, తర్వాత లంగ్ ట్రాన్స్ప్లాంట్, తర్వాత మినిమల్ యాక్సెస్ సర్జరీ. ఈ బోన్ అంతా కట్ చేయకుండా సైడ్ నుంచి, ఇది కట్ చేస్తే ఏమవుతుంది, పెద్ద ఇన్సిషన్ 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి. సైడ్ నుంచి చేయొచ్చు అనమాట. చిన్న చిన్న ఇన్సిషన్స్ తో మనం హార్ట్ సర్జరీస్ 2009లో స్టార్ట్ చేయడం జరిగింది. టెక్నాలజీని తీసుకురావడం జరిగింది ఎక్స్పర్ట్స్ ఇన్ ద వరల్డ్ లో చూసి. ఇప్పుడు చాలా ఎస్టాబ్లిష్ అయిపోయింది. చాలా సెంటర్స్ లో పికప్ చేస్తున్నారు. ఇప్పుడు వీ హ్యావ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎక్స్పీరియన్స్ అపోలో. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 1 year గా రోబోటిక్ హార్ట్ సర్జరీ అనేది తీసుకొచ్చాము. రోబోటిక్ అసిస్టెడ్ హార్ట్ సర్జరీ. ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిగా డావిన్సీ రోబో అనేది ఒకటి ఆటోమేటిక్ వచ్చింది. ఏంటంటే మనం ఇక్కడ కూర్చుని చేస్తుంటే పేషెంట్ చెస్ట్ లోకి ఆర్మ్స్ పెడతాం అనమాట. అవి చాలా మ్యాగ్నిఫై చేసి అసలు స్టేబుల్ గా పర్ఫెక్ట్ స్టిచ్ తీసుకుంటానికి మనకి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనకి ఏంటంటే అంత పర్ఫెక్షన్ హ్యూమన్ దగ్గర ఉండదు, మెషిన్ కొంత పర్ఫెక్షన్. బట్ దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. అందుకని మ్యాగ్నిఫై చేసి పర్ఫెక్ట్ గా చేసి వచ్చింది. కాకపోతే చాలా కాలం కార్డియాక్ సర్జరీ మేము దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇదంతా ఓపెన్ చేసి చూడటం అలవాటు. మాకు ఆ పోర్ట్స్ లోంచి కొద్దిగా పార్ట్ చూసి రిపేర్ చేయటం, సర్జరీ చేయటం అనేది కొంచెం స్లో అయింది. దాంతో మిగతా స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, యూరాలజిస్ట్ వాళ్ళు పికప్ చేశారు.
ఇప్పుడు 10 yearsగా కార్డియక్ సర్జరీలో కూడా మినిమల్ యాక్సెస్ సర్జరీలో ఎక్స్పీరియన్స్ తర్వాత సేఫ్టీ ఉంది పేషెంట్కి, మనం వీ కెన్ డూ ఈక్వల్లీ గుడ్ జాబ్ ఇఫ్ నాట్ బెటర్ జాబ్ అది ప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు రోబోటిక్ సర్జరీ స్టార్ట్ చేసాం. దీంతో ఏంటంటే బైపాస్ సర్జరీస్ చేయటాకని కానీ, అట్లాగే వాల్వ్ రిప్లేస్మెంట్స్, ఓపెన్ హార్ట్ సర్జరీస్, హోల్స్ క్లోజ్ చేయటం, ఇవన్నీ ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మొట్టమొదటి 100% స్టర్నాటమీ చేసేవాళ్ళు, బోన్ కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 40% కేసులో సైడ్ నుంచి చేయగలుగుతున్నాం. కొంత అండర్ విజన్, కొంత రోబోటిక్. ఫ్యూచర్ వచ్చేటప్పటికి ఇంకా నెక్స్ట్ 10 yearsలో చాలా వరకు కూడా మనం ఈ రోబోటిక్ మినిమల్ యాక్సెస్ లోనే 80% ఆఫ్ వర్క్ చేయగలుగుతాం. దాంతో ఏంటంటే మెయిన్గా ట్రీట్మెంట్ ఏమే ఉందండి మెడిసిన్లో, ఏమేంటంటే ఎవరైనా ప్రాబ్లంతో వస్తే తొందరగా రికవర్ అవ్వాలి, షార్ట్ టైంలో రికవర్ అవ్వాలి, వాళ్ళకి పెద్ద పెయిన్ ఉండకూడదు కదా, మరి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు పేషెంట్కి వచ్చిన ప్రాబ్లం కంటే మేము చేసిన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండకూడదు. ఆ ఉద్దేశం ఏంటంటే ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీ చేసుకునేలాగా. మరి అంతే కదా, ఇప్పుడు ఒకవేళ యాంజియోప్లాస్టీ చేసామనుకోండి, స్టెంట్ అయిన తర్వాత 1 week లో వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు సర్జరీలో కూడా మనం అలా చేసి 1 week 10 days లో పంపించగలమా? ఇంతకుముందు 3 months పట్టేది. ఇప్పుడు మనం మినిమల్ యాక్సెస్ సర్జరీ చేస్తే 4 to 6 weeks లో వెళ్తున్నారు. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అడ్వాన్స్ వచ్చిన తర్వాత అమెరికాలో ఆ మధ్యకాలంలో సేమ్ డే సర్జరీ చేసి 24 hours లో డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు 1 week లో జాబ్కి వెళ్ళారు. ఆ స్టేజ్కి మనం రావాలి, ఫ్యూచర్ లో వస్తుంది. ప్రాబ్లీ అండర్ 10-15 years ఇట్ విల్ టేక్. దీస్ ఆర్ ఆల్ వెరీ ఎక్సైటింగ్ డెవలప్మెంట్స్. వర్కింగ్ విత్ ద కార్డియాలజిస్ట్. సమ్ టైమ్స్ ఇంతకుముందు సర్జరీ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ సర్జరీ లేకుండానే కార్డియాలజిస్ట్తో క్యాత్ ల్యాబ్లో కార్డియాలజిస్ట్ సర్జన్స్ కలిపి టావర్ అని, వాల్వ్ రిప్లేస్మెంట్స్ అవన్నీ అవుతున్నాయి. కాంప్లికేటెడ్ స్టెంట్లు వేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అయినా కొంతమందికి సర్జరీ అవసరం. వాళ్ళలో కూడా మేము ఈ టెక్నాలజీ తీసుకొచ్చి తొందరగా ఎలా రికవర్ అవుతారు, వెళ్ళొచ్చు. చిన్న ఇన్సిషన్, పెయిన్ తక్కువ ఉండాలి, కాంప్లికేషన్స్ తక్కువ ఉండాలి. వాళ్ళు ఏంటో ఒక 2 weeks లో జాబ్కి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. మోర్ కాన్ఫిడెన్స్ దాన్ విత్ యాంజియోప్లాస్టీ. దాంట్లో సక్సెస్ రేట్ కూడా బాగుండాలి. సక్సెస్ రేట్ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇంతకుముందు 98-99 ఉంటే అదే 98-99 మినిమం ఉండాలి, ఇంకా బెటర్ అవ్వాలి. ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ కేసు చేయగలుగుతున్నాం, టెక్నాలజీ చేస్తున్నాం. సో చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. దిస్ ఈస్ గుడ్ ఫర్ ద పేషెంట్. వాట్ ఈస్ గుడ్ ఫర్ ద పేషెంట్ ఇస్ గుడ్ ఫర్ ద డాక్టర్. ఓకే, అంతే కదా. మెడిసిన్ మీ దగ్గర రాకుండా ఉండాలంటే అసలు ఏం జాగ్రత్త తీసుకోవాలి డాక్టర్ గారు? అది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. కాకపోతే మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ బేరం నేను చెడగొడుతున్నట్లు అస్సలు లేదు. కానీ కాదు. ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ ఎయిమ్ ఏంటంటే ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలి. జబ్బు వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయడం అనేది ఎప్పుడు ఏం కాదు. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మనకి పేషెంట్స్ ఎక్కువ అయిపోయి డాక్టర్స్ తగ్గి సరైన టెక్నాలజీ తక్కువ ఉండి వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయడమే సరిపోతాం. ఒకసారి కుండకి చిల్లు పడిన తర్వాత రిపేర్ చేస్తా ఉంటే ఏమవుతుంది, నార్మల్ అవ్వదు కదా. అందుకని ఏంటంటే ఈ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. బట్ ఎందుకు ప్రివెన్షన్ ప్రోగ్రామ్ మన దేశంలో పికప్ అవ్వట్లేదు అని అంటే, మన దేశంలో అన్ఫార్చునేట్లీ హెల్త్ కేర్ 80-85% in the private hands. Government has not taken enough interest అండి. ఇప్పుడు మన వాళ్ళు ఊరినే మాటలు చెప్పడమే కానీ గవర్నమెంట్ నిజంగా ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్స్ చూస్తాం. కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో లాస్ట్ 30 years లో మేము చదువుకున్న రోజుల్లో 75-70% గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ద బెస్ట్. ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తే అక్కడికి రావాల్సి వచ్చేది. అక్కడ మంచి డాక్టర్లు ఉంటారు, మంచి డాక్టర్లు, మంచి టెక్నాలజీ ఉండేది, క్వాలిటీ ఉండేది. తర్వాత గవర్నమెంట్ కి ఫర్ వేరియస్ రీజన్స్ ఇంట్రెస్ట్ తగ్గిపోయి డాక్టర్లు వస్తున్నారా లేదా, టెక్నాలజీ పనిచేస్తున్నా లేదా, ఎక్విప్మెంట్ రిపేర్లు అవుతున్నాయా లేదా అసలు పట్టించుకుంటూ మానేసి చాలా బ్యాడ్ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. దాంతో ఏమైందంటే మరి అవుట్ ఆఫ్ నెసెసిటీ కార్పొరేటైజేషన్ అయింది. ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ అయితే చాలా కష్టం అండి ఎప్పుడు కూడా. ఎందుకంటే కార్పొరేట్స్ ఏంటండి, కార్పొరేట్స్ దే డూ గుడ్ సర్వీస్, బట్ బేసిక్ ప్రిన్సిపల్ in any business corporate they are established to make profit to their shareholders. అంతే, జనాలు మర్చిపోకూడదు. అది కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఊరినే చేయమంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ ఇట్. అది అర్థం చేసుకోవాలి. జనాలకు అర్థం కావట్లేదు, గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ ఏంటంటే ఎక్కువ మనీ స్పెండ్ చేయాలి. మన హెల్త్ కేర్ బడ్జెట్ ఎంత అండి? పీనట్స్. అమెరికా, యూకే లాంటి కంట్రీస్ తీసుకుంటే 9-10% దాకా వాళ్ళకి వెళ్తుంటే మంది పీనట్స్. బిలియన్ ప్లస్ పాపులేషన్ ఎక్కడవుతుంది? అవ్వదు. అందుకని అంటే దీనికి యాక్చువల్లీ మన కామన్ మ్యాన్కి అందకపోవటం కారణం పూర్తిగా గవర్నమెంట్ది. ఆ తర్వాత గవర్నమెంట్ మన ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మరి స్టాండర్డ్స్ పడిపోవటం జరిగింది. అది మెయిన్ ప్రాబ్లం అండి. అప్పుడు ప్రివెన్షన్ ఏం చేయాలి? ప్రివెన్షన్ లో మనీ లేదుగా. ఇప్పుడు కార్పొరేట్స్ లో యూ హ్యావ్ టు మేక్ మనీ.
నువ్వు సిఎస్ఆర్ రెస్పాన్సిబుల్ అంటే కొంచెం కొద్ది మందికి ఒక 1% 5% తక్కువ చేయొచ్చు కానీ బట్ లాస్ వచ్చేది ఏ హాస్పిటల్ చేస్తుంది? గవర్నమెంట్ కెన్ డూ. గవర్నమెంట్ మన దగ్గర ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది. కార్పొరేషన్ కు నువ్వు ల్యాండ్ అదే కాస్ట్లీ, ₹1,00,000 2,00,000 అమ్ముతావు, ఎలక్ట్రిసిటీ ₹10 ₹12 ఇస్తావు, వాటర్ ఛార్జెస్ ఎక్కువ, ఎక్కడ తగ్గించాం, అన్ని ఎక్కువ, నువ్వు మళ్ళీ తక్కువ చేయమంటావు, గవర్నమెంట్ రేట్ లో చేయమంటావు, ఎలా అవుతుందండి అది? అందుకని గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ ఉన్నంత వరకు కూడా ప్రివెన్షన్ మీద వర్కౌట్ అవ్వదు. బట్ ఫార్చునేట్లీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్, పిసి రెడ్డి గారి లాగా అపోలో హాస్పిటల్స్, వేర్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్ దే వర్క్ ఆన్ ప్రివెన్షన్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్. బట్ యూ కెనాట్ పుట్ లాట్ ఆఫ్ మనీ ఇంటూ దాట్. అవునండి, ఎక్కువ డబ్బులు దాని మీద ఇన్వెస్ట్ చేయలేం కదా. అవునండి, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆరోగ్యశ్రీ ఉందండి, ఆరోగ్యశ్రీ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం, మీరు ఎంత చేసినా బాగు చేయలేవు, జబ్బులు ఉంటానే ఉంటాయి. అందులో 20-25% కట్ చేసి నిర్దాక్షిణ్యంగా ప్రివెన్షన్ గాని పెడితే ఇవాళ కొంతమంది సఫర్ అయినా 15 ఏళ్లకి చాలా మంది జబ్బులు రాకుండా ప్రివెంట్ అవుతుంది. ఆ డబ్బులు వాడాలి. ఇప్పుడు ప్రివెన్షన్ కి జనాలందరికీ బీపీ ఉందా, షుగర్ ఉందా చెక్ చేసి వాళ్ళ మందులు అవసరమైతే మందులు ఫ్రీగా ఇవ్వు. ఊరినే డబ్బులు ఇవ్వటం అలవాటు అయిపోయింది మన గవర్నమెంట్ కి, ప్రజలకు ఓట్ల కోసం. అవునండి, అట్లా కాకుండా హెల్త్ పరంగా ఊరినే మందులు ఇవ్వు నువ్వు పూర్ పేషెంట్స్ కి, వాళ్ళని మానిటర్ చేయి, హెల్త్ సరిగ్గా ఉండేది చూడు, వాళ్ళ న్యూట్రిషన్ సరిగ్గా. ఆ రకంగా ఐ థింక్ ఒక అవుట్లుక్ మారాలండి. దానికి ఐ థింక్ ఉన్న ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ పొలిటీషియన్స్ కి, వాళ్ళకున్న ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కి, వాళ్ళకున్న నాలెడ్జ్ కి మరి వాళ్ళు పనికిరారు. ఐ థింక్ వీ నీడ్ సమ్ యంగర్ జనరేషన్ పీపుల్ హూ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్, హూ ఆర్ మోర్ సొసైటీ ఓరియంటెడ్. అలాంటిది వస్తే గానీ మారదు. కొంత మార్పు వచ్చింది కానీ ఈ స్పీడ్ రాలదు. ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది, డెవలప్మెంట్స్ వస్తుంటే ఏం చేయగలిగామండి? ఇలా ఏంటంటే కొన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి, కానీ మన ఎఫర్ట్ బాగుంటే ప్రివెంటివ్ ప్రోగ్రామ్ మీద ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్ లో ఏంటంటే ప్రివెన్షన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రివెంటివ్కి వెళ్తే వాళ్ళకి కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వటం, లేకపోతే ఫ్రీగా ప్రివెంటివ్ టెస్టులు చేయటం, గవర్నమెంట్ వాళ్ళకి కంపల్సరీ చేయటం, అవన్నీ మనం కొంత చేస్తున్నాం కానీ ఇంప్లిమెంటేషన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకని ఏంటంటే ప్రివెన్షన్ కరెక్టే, వెరీ ఈజీ టు సే. నేను చెప్తా 4 పాయింట్లు చెప్తే 4 పాయింట్లు ఇప్పుడు చేస్తారు మీరు. మనిషి తత్వం ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్ గా మనం భయమో భక్తో ఉంటే తప్పితే మనం చెయ్యం. చిన్నప్పటి నుంచి ఇప్పుడు స్కూల్ కరికులం ఉంది, స్కూల్ కరికులంలో హెల్త్ గురించి ఏముందండి? పిల్లలకి చెబితే ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకుంది, ఎదురాళ్ళు వస్తే కాస్త నుంచోవాలి, నమస్కారం పెట్టాలి, ఓకే, కాస్త పెద్దాళ్ళు వస్తే నువ్వు లేచి సీట్ ఇవ్వాలి, లేదా ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తే లేచి నువ్వు బస్సు, ఇవన్నీ చిన్నప్పుడు చెప్పింది మనకు గుర్తున్నాయి, ఇప్పుడే నేర్చుకోవాలి మనం, తల్లిదండ్రులు చెప్పింది. అలాగే స్కూల్లో మనకి టీచర్స్ దగ్గర నుంచి, ఇంటి దగ్గర నుంచి మనం హెల్త్ గురించి, సొసైటీకి మన రెస్పాన్సిబిలిటీ గురించి గనక నేర్పగలిగితే అప్పుడు మనకి ఫిజికల్ యాక్టివిటీ గురించి చెప్పగలిగితే మారతారు. ఇప్పుడు నేను ఇంతమంది చెప్తాను, టీవీ ఎవరు వింటారు? ఇప్పుడు మీరు చెప్పేది ఎవరు వింటారు? పెద్దవాళ్ళు వింటారు. విన్నప్పుడు చాలా బాగుంటుంది, డాక్టర్ గారు బాగా చెప్పారు, ఏదో దుర్గా ప్రసాద్ గారు బ్రహ్మాండం క్వశ్చన్లు అడిగారంటారు, సాయంకాలం మళ్ళీ మామూలు కుక్కతో కొంకరలాగా కదా. సో అందుకని ఏంటంటే ప్రివెన్షన్ అనేది చాలా పెద్ద టాపిక్. దాని మీద ఏంటంటే దీనికి సొసైటీ మీద లీడర్స్, రిలీజియస్ లీడర్స్ హ్యావ్ టు ఇంప్లిమెంట్, అట్లాగే పొలిటికల్ లీడర్స్ దే హ్యావ్ టు ఇంప్లిమెంట్, కార్పొరేట్స్ హ్యావ్ టు ఇంప్లిమెంట్. అక్కడి నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి మార్పు వస్తే గానీ నిజంగా మన దేశంలో మార్చడం. ఎందుకంటే ఇప్పుడు వీటిని నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, NCDs అంటున్నాం, ఇవి ర్యాంపెంట్ మన ఇండియాలో. ఒక రకంగా మనం ఇప్పుడు మన గ్రోత్ ఎంత ఉంది, మనం 5th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇవన్నీ అంటున్నాం కానీ అసలు విషయం తెలియట్లే. మనం వీఆర్ ది నెంబర్ 1 ఇన్ డయాబెటిక్స్, నెంబర్ 1 ఇన్ హైపర్టెన్సివ్స్, అండ్ ప్రాబ్లీ నెక్స్ట్ చైనా వీఆర్ 2nd ఇన్ ద హార్ట్ డిసీజ్ ఇన్ ద వరల్డ్. ఇవి బయటికి రావట్లేదు మనం, అవి మీరు చూస్తున్నారు కానీ. ఇవి ఇలా ఉంటే ఏమవుతుంది, కొద్ది రోజులకి 30-35 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. పోతే ఏం మిగులుతుంది మనకి? యంగ్ పాపులేషన్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ కదా. అదేగా మన గురిబాబు వాళ్ళందరూ జబ్బులు వచ్చి 30 ఏళ్ళు ఏంటంటే 50 ఏళ్ళకి వాళ్ళ పని అయిపోయింది అనుకోండి. వేర్ డు వి స్టాండ్ టుడే? ఐ థింక్ ఎకానమిక్ గ్రోత్ తో పాటు ప్రివెన్షన్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తే గనక మన గవర్నమెంట్, రిలీజియస్ లీడర్స్, మిగతా ఇవన్నీ వాడిని చంపండి, వీళ్ళని చంపండి, ఇది మంది అది అవన్నీ వేస్ట్ మాటలు చెప్తున్నారు తప్ప వాళ్ళ ఓట్ల కోసం నిజంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తున్నారు ఈ రోజుల్లో. మీరు చెప్పినట్టు కొన్ని ఉచితాలు అన్నోస్ కొన్ని కట్ చేసి, అంటే అది బై ఫోర్స్ కానీ ఓట్ల గురించి కాకుండా నిజంగానే వాళ్ళు తెలుసుకుంటారండి, ఓహో మా గురించి చేశారు,
అని తెలుసుకున్నారని చెప్పేసి తెలుసుకుంటారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఎటువంటి ప్రోగ్రామ్ అది? ప్రజలు మర్చిపోతారా దాని గురించి? మర్చిపోతారు ఆరోగ్యం గురించి. అట్లాగే ఏంటంటే ఈ ప్రివెన్షన్ లో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ పెట్టి, ప్రతి టౌన్ లోనూ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఈ కార్డియక్ చెకప్, లిపిడ్ ప్రొఫైలు, తర్వాత టీఎంటీలు, ఈసీజీలు, ఎకోలు, అట్లాగే క్యాన్సర్ స్క్రీనింగ్ ఫ్రీగా పెట్టి కనుక మంచి ప్లేస్ కనుక పెట్టగలిగితే, వచ్చే వాళ్ళందరికి కనుక ఫ్రీగా చేయగలిగితే, అవునండి, ఎంత కాకపోయినా 5 రూపాయలు, బయట 100 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు 5 రూపాయలతో చేసిన గవర్నమెంట్ కి ఇప్పుడు ఎందుకు? వాళ్ళు ఏం జేబులో పెట్టట్లేదు కదా, గవర్నమెంట్ జేబులో పెడుతుందండి. ఏమన్నా కార్పొరేట్ వాళ్ళు జేబులోంచి పెడతారు. అవును, గవర్నమెంట్ మన డబ్బులు మనకి ఇవ్వటమే కదా అది. అవునండి. మరి ఈ ఫ్రీ బీస్ ఇవన్నీ ఎక్కువ చేసే కంటే ఈ రకంగా అగ్రికల్చర్ దెబ్బతింది, హెల్త్ దెబ్బతింటుంది, ఫిజికల్ యాక్టివిటీ దెబ్బతింది పిల్లలకి. ఏ పని చేయలేకపోతున్నాం. పైకి ఏంటంటే బ్రహ్మాండంగా ప్యాకింగ్ బాగా నడుస్తుంది కానీ లోపల ప్రజల ఆరోగ్యాలు కుళ్ళిపోతున్నాయి. ఎందువల్ల డాక్టర్ గారు పూర్వం ఇంత లేదండి? అంటే ఇప్పుడు పొల్యూషన్ ఉంది, తర్వాత స్ట్రెస్ ఉంది, ఇంకా రకరకాల ఫ్యామిలీ. అప్పుడు ఏంటంటే ఈ మానవ సంబంధాలు కూడా తగ్గిపోయినాయి. దీనివల్ల ఒత్తిడి పెరిగిందామా అని అనుకుంటున్నాను. అవునండి. అంటే ఇన్ సో కాల్డ్ డెవలప్మెంట్ మెటీరియలిస్టిక్ డెవలప్మెంట్ కదా, దీన్ని మనం ఆపలేము. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేనేం పర్ఫెక్ట్ కాదు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ లైక్ ఎనీవన్. వీటన్నిటిలో నేను కొంత ఎఫర్ట్ పెడతా గానీ నేను చెప్పే జాగ్రత్తలన్నీ నేను చెప్తాను. నేను ఓ రోజు స్వీట్ తింటాను, నాకు ఇష్టం. బట్ ఇంతకు ముందు రోజు తినేవాడిని, ఇప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు తింటాను నేను. బట్ మానేయటం మంచిదంటే నేను మానేలేను కదా, మామూలు మనుషులం కదా మనం. కాకపోతే అందుకని ఈ సొసైటీలో ఏంటంటే ఇప్పుడు మనం అమెరికా నుంచి సర్జరీలు, టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ కస్టమ్స్ కూడా మనకు వస్తాయి ఎప్పుడు వాళ్ళు చేసినాయి. కాకపోతే వాళ్ళు వెనకాల వాళ్ళు ఎంత ఆరోగ్యం ఉండి, ఈ రోజుల్లో అమెరికాలో పేరెంట్స్ కి చిల్డ్రన్ రిలేషన్షిప్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ సమ్ ఆఫ్ ది ఫ్యామిలీస్ హియర్. వాళ్ళు ప్రివెన్షన్ గురించి చాలా వర్క్ చేస్తారు. రోజు కొంత టైం హెల్త్ గురించి కొంత, చాలా మంది, అందరూ అన్ను బ్లాక్స్ వీళ్ళందరూ చేయరు, బట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కొంత ఎక్సర్సైజ్ చేయటం, కొంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు. అది మనకు తెలియదు. ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. బిజినెస్ మొదలు పెడితే 10 దగ్గర నుంచి 6 వరకు కొన్ని కోట్లు అయితే, పొద్దున్న 4 దగ్గర నుంచి రాత్రి 12 దాకా చేస్తే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు. అవకాశాలు వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది. పిల్లలు ఎంత స్ట్రెస్ లో ఉన్నారు. 18-19 ఏళ్లకి నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ₹1,00,000 గవర్నమెంట్ జాబుల్లో కూడా ఎంత మందికి వస్తాయి? 60-50 సంపాదిస్తున్నారు, డబ్బులు వస్తాయి. కానీ దానికి ఎంత స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు. రేపు ఉంటుందో ఉండదో తెలియదు. ఉద్యోగం ప్రతిరోజు నేర్చుకోవాలి, కాంపిటీషన్, నైట్ టైం పని చేయాలి, ఆడ్ అవర్స్ లో పని చేయాలి. మరి ఇవన్నీ ఏంటంటే దే ఆల్ కమ్ యాజ్ ఎ ప్యాకేజ్. When you want to grow, when you want to become a chief minister అనుకోండి, అదేం మన బయట అడిగి రోజీగా ఉంటుంది. ఆయన వస్తుంటే పోలీసులు అందరిని ఆపేస్తున్నారు, బ్యూటిఫుల్ అని ఏం చెప్తుంది ఎన్నా అనుకుంటాం. కానీ అది ముళ్ళ కుర్చీ. అవును, ప్రజలకు ఆన్సర్ చేయాలి, కొలీగ్స్ కి ఆన్సర్ చేయాలి, బ్యూరోక్రాట్స్ కి ఆన్సర్ చేయాలి, అన్నిటికీ ఉన్నాయి కదా. ఇప్పుడు అట్లా మనకు కనిపించదు. కానీ చాలా ప్రతి పోస్ట్ లో కూడా స్ట్రెస్లు పెరిగిపోయినాయి, ప్రతి జాబ్ లో ఆపర్చునిటీస్ పెరిగినాయి. ఇంతకుముందు మనకి ఏముందండి, చదువుకుంటా 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఎన్ని చోట్ల ఆప్షన్స్. యూకే వెళ్దామా, యూరోప్ వెళ్దాం, ఇంకో యూరోప్ వెళ్దామా, అమెరికా వెళ్దామా, ఇక్కడ చదువుదాం, హైదరాబాద్ లో చదువుదామా, లేకపోతే బాంబేలో చదువుదాం. దగ్గర నుంచి పిల్లలకి స్ట్రెస్, అర్థం కాక పేరెంట్స్ కూడా స్ట్రెస్. అవునవును సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 75 years సార్. ఆయన సీఎం అయ్యి అంత హెల్తీగా ఎండలో అన్న తిరిగిన కారణం ఏంటి అంటే ఏంటి అది సీక్రెట్? మాకు కూడా తెలియాలి ఉంది సార్. ఆయన మీలాంటి వాళ్ళు చెప్తే ఆయన ఎక్సెప్షనల్ పర్సనాలిటీ. ఇప్పుడు ఆయన ఏంటంటే ఓవర్ ఎ కోర్స్ ఆఫ్ టైం ఆయన చేసే దాని ప్రధానికి ఎసెస్ చేసి, అనలైజ్ చేసి, నెక్స్ట్ ఏం చేస్తే బెటర్. మనం ఏం చేస్తామంటే మామూలు మనుషులని ఏదో చేస్తాము, ప్రాబ్లం ఉంటది, అవి ఒక్కసారిలో ఉంటాం, మళ్ళీ ఇంప్రూవ్ గా. ఇప్పుడు ఆయన మరి పొద్దున్నే లేవటం, మెడిటేషన్ చేయటం. ఇప్పుడు హెల్తీగా ఉండాలంటే కొన్ని ఉన్నాయి ప్రిన్సిపల్స్. ఏంటి సార్ అవి? ఏంటంటే ఒకటి, సరైన టైమ్స్, కొద్ది ఫిక్స్డ్ అవర్స్ నిద్రపోవటం, రెస్ట్ తీసుకుంటాం. తర్వాత ఏంటంటే మనం తినే ఆహారం వాచ్ చేయటం. మరి ఆయన ఏంటంటే చాలా క్యాల్కులేటెడ్ గా తింటాడు. ఆయన మనలాగా ఏది పడితే తింటాడు కదా, ఆయన హెల్దీగా తింటాడు. నచ్చితే ఇంకో 3 తినేస్తారు. అదే కదా, హెల్దీగా ఉన్న ఫుడ్ తీసుకుంటాడు. ఆయన ఫుడ్ దగ్గరికి వెళ్ళి చూడండి, వాడు చెప్పేవాళ్ళని బట్టి చూస్తుంటే ఎంత డిసిప్లిన్ ఉంటుందో. అలాగే మెడిటేషన్, స్ట్రెస్ కి, వర్క్ లో ఎంత స్ట్రెస్ ఉన్నా హీ మేక్ షూర్ హీ స్పెండ్ సమ్ టైం ఫర్ స్ట్రెస్, ఫిజికల్ యాక్టివిటీ. పైగా ఏంటంటే ఆయన మాట్లాడుతుంది చూడండి, ఇప్పుడు ఆ రకమైన ఫెరోషియస్నెస్, లేకపోతే మనం అవతారాల మీద మనం పగ, కసి ఇలాంటివి చూపించడానికి మోర్ ఎ మెచ్యూర్ మ్యాన్. మామూలు పీపుల్ మనం ఏంటంటే మనం తిండి ఇష్టం వచ్చేది తింటాం, సరిగ్గా నిద్రపోము, అన్ని పనులు చేస్తే ఎక్కువ చేస్తాం లేకపోతే తక్కువ చేస్తాం.
అవును సార్. లేక ఇంకొకటి ఏంటంటే మీకు కావాల్సింది ఆరోగ్యంలో చాలా సార్లు మనం ఎంతసేపు మన వెయిట్, మన తినే ఆహార పదార్థాలు క్వాంటిటీ లిమిటెడ్ గా తింటాం, ఫిజికల్ యాక్టివిటీ, నో స్మోకింగ్, నో ఆల్కహాల్ ఇవన్నీ చెప్తాం. ఓకే, అవునండి. అవన్నీ మామూలే ఎవరు చెప్పిన. కానీ ఇంకొక గొప్పతనం ఏంటంటే వెళ్ళలో ఉంది, మనం దేశానికి ఏదో చెయ్యాలి, ప్రజలకి ఏదో చేయాలి, బాగు చెయ్యాలి. ఏదో చేయాలి కాదు, బాగు చెయ్యాలి. ఒక కామన్ ఒక ఊళ్ళో ఉన్నాడు, రేపొద్దున ఒక లక్షాధికారి మనం ఎలా చేయాలి, ప్లేస్ ఎలా బాగు చేయాలి, ఆ తపన చూసారా, నలుగురిని బాగు చేయాలనే తపన. దట్ గివ్స్ ఇన్స్పిరేషన్, దట్ గివ్స్ ఎనర్జీ, దట్ గివ్స్ లైఫ్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ హీ హ్యాస్. మై ఫీలింగ్. నాకు పర్సనల్ గా నాకు ఆయనతో ర్యాపో లేదు కానీ, బట్ ఐ ఆల్సో వాచ్ హిమ్ లైక్ యూ వాచ్. మాకు ఆశ్చర్యం ఏంటి, సమ్మర్ లో ఇలా బయటకు వెళ్తాను భయపడ్డాను నేను. అది ఆయన ఎండలో నిలబడి అలా మీటింగ్ చెప్పేశాడు. అదే నాకు అదేనండి. అంటే మనం ఏదో చెయ్యాలి, బాగు చేయాలి. ఇప్పుడు ఆయన కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే మనం ఏదో సాధించాలి అంటే పర్సనల్ కాదు అక్కడ. వీళ్ళకి పర్సనల్ లేదు అది. వన్స్ పర్సనల్లీ నాకు ఈ ఆశ్రయం నేను మోటివేట్ కట్టుకోవాలి, నా పిల్లలకు కావాలి, నేను చెయ్యాలి, అది వచ్చిందంటే దెన్ స్ట్రెస్ పెరిగిపోతుందండి. ఎందుకంటే నేను ఏంటనేది నాకు ఒక్కడికే తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. దేవుడికి నాకే తెలుసు, అంతే కదా. అంటే మీ విషయాలు దేవుడు తెలిస్తే మీకు తెలుసు, అంతే, ఇంకెవరికి తెలియదు కదా. ఇప్పుడు అందుకనే తప్ప అలాంటప్పుడు ఆ లోపల స్ట్రెస్ చాలా పెరిగిపోతుంది. సెల్ఫ్ కోసం పనిచేసేటప్పుడు స్ట్రెస్ చాలా పెరుగుతుంది. కానీ అందుకని సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఇది ఏంటంటే, మీరు నలుగురికి హెల్ప్ చేస్తుంటే, ఓకే, అవతరాల మంచి కోరి మనం చేస్తుంటే, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే మనకు వచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే, మీరు ఒక ఎక్సర్సైజ్ చేస్తే, మెడిటేషన్ చేస్తే మీ హెల్త్ అలా ఇంప్రూవ్ అవుతుందో, నలుగురితో తిరిగి అలా చేస్తే హెల్త్ అలా ఇంప్రూవ్, సేమ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి బ్రెయిన్ లో. అది హ్యాపీ హార్మోన్స్ అన్నమాట. హ్యాపీ హార్మోన్స్. హ్యాపీ హార్మోన్స్ వస్తే బీపీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది, అండ్ యూ గాట్ సో మచ్ హ్యాపీనెస్ ఇన్ ద బ్రెయిన్. సో మనకి ఈ రోజుల అనారోగ్యానికి కారణం ఏంటంటే, సాయిబాబా గారు చెప్పారు, హర్రీ వర్రీ కర్రీ. మూడే నాకు ఎంత ఇష్టమో ఆయన చెప్పిన మాట్లాడమాట. నేను కూడా హర్రీ వర్రీ కర్రీ అంటే ఏదో ఎప్పుడు పరిగెత్తా ఉంటాం, ఎప్పుడు ఏదో స్ట్రెస్ తో పని చేయటం. మనం తినే తిండి ఎక్కువ తింటాం, తక్కువ తింటాం, లేకపోతే టైప్ ఆఫ్ ఫుడ్ తింటాం, ఇవన్నీ ఈ మూడు కనుక కంట్రోల్ చేసుకోగలిగితే మనం మనకి హెల్త్ బాగుంటుంది, నలుగురికి బాగుంటుంది. ఇప్పుడు ఈ పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ ఏం ఆపుతారండి మీరు ఎంత ట్రై చేసినా గానీ. ఇది ఇండస్ట్రియల్ ఆపుతారండి, ఏం ఆపుతాం? వెహికల్స్. ఇప్పుడు మనం చెప్పటం ఇది, చేయటం కష్టం. ఇప్పుడు నేను మా కాలనీ ప్రెసిడెంట్, ఓకే, కొంచెం ఏదో చేద్దామనే తప్పంతో. కాలనీ సార్? కమలాపురి కాలనీ. ఓకే, ఏరియా ఉంటుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వాటర్ ఎంతో వేస్టేజ్ అవుతుంది రోడ్ల మీద పోయి. అవునండి. ఇప్పుడు నేను అడిగింది, మా వాళ్ళని ఏమడిగానంటే, రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ ఎంత మందికి ఉన్నాయి మనకి? రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్, గ్రౌండ్ వాటర్ పెంచాలని కదా, అది కరెక్ట్ కదా, అది సైంటిఫిక్ చేయాలి. అవన్నీ పోయి డ్రైనేజ్ లో పోయి సముద్రాలకు పోయి ఇటుకంటే చేయాలని ఉంది కదా. అడిగితే నాట్ ఈవెన్ 5% పీపుల్ ఆన్సర్. ప్రతి వాళ్ళు ఏదో చేయాలని మాట్లాడతారు. నువ్వేం చేస్తున్నావు అంటే మాట్లేదు, నువ్వు తవ్విస్తావా అంటే మాట్లేదు. ఎంతండి 30,000 40,000 అవుతుంది మహా అయితే. అవునండి. ఇప్పుడు మనం అందరికీ ప్రపంచాన్ని బాగు చేయాలని చేస్తాం, మన పని మనం చేస్తున్నామా? చేయము. అదే చెయ్యం. గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ వచ్చి మన ఇంట్లో గుంట తోవాలండి, వాళ్ళు డబ్బులు పెట్టి. వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయండి? పూర్తి పనులు చూడాలా, ఉద్యోగాలు క్రియేట్ చేయాలా, మరి కంట్రీని ప్రోగ్రెస్ చేయాలా, డిఫెన్స్ చూసుకోవాలా. మనం చెయ్యం. చెత్త ఇంటి ఎదురుగా పడేస్తాం, ఇంట్లో ఉంచాం కానీ చెత్త ఎదురుగా పడేస్తాం. ఆ రోడ్డు మంది కాదు, గవర్నమెంట్ క్లీన్ చేయాలంటాం. అదేంటంటే మనం ఓవరాల్ గా పిల్లల లెవెల్లో వస్తే అదంతా హెల్త్ అండి. అవునండి. ఇప్పుడు హెల్త్ అంటే ఓన్లీ మనకి మజిల్స్ పెంచేసి బీపీ బాగుండి ఉండటం అనేది హెల్త్ కాదు. హెల్త్ అనే దాంట్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. మనం మాట్లాడేది ఫిజికల్ హెల్త్, ఎంతసేపు మాట్లాడేది. మరి మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. ఓకే, ఈ 4 మీద చేస్తేనే మనిషి హ్యాపీ హెల్తీగా ఉంటాడు. చూసారా చంద్రబాబు నాయుడు గారు, ఈజ్ వర్కింగ్ ఆన్ ఆల్ దోస్ 4 things. ఓకే, ఫిజికల్ చేస్తాడు, మెంటల్ గా చూసుకుంటాడు, ఆయన సోషల్ గా చేయాలని చూస్తాడు, స్పిరిచువల్ గా అంటే మెడిటేషన్. స్పిరిచువల్ అంటే నీకు ఆ దేవుడు ఈ దేవుడు అనే కాదు. మనం ఏంటంటే స్పిరిచువల్ గా అందరూ మంచి కోరి, మన మంచి కోరి, వాట్ ఈస్ ద రైట్ టు ద సొసైటీ అనేది ఆలోచనమే స్పిరిచువల్. దట్ ఇస్ ఎ వెరీ డీప్ కాన్సెప్ట్ అది. స్పిరిచువల్ అంటే నేను ఏదో అల్లాని పూజ చేయాలి, లేకపోతే శ్రీరాముని చేయాలి, కృష్ణుని చేయాలి, అది స్పిరిచువల్ కాదు. స్పిరిచువల్ అంటే కొన్ని జరిగినా గానీ, అవతలాడు గ్రో అవుతున్నా గానీ మనం
ఈర్ష్య ఉండకూడదు. ఈర్ష్య ఉండకుండా, లేదురా నువ్వు బాగా గ్రో అయ్యావు, వెరీ గుడ్ అని చెప్పాలి. మన ప్రయత్నం మనం చేయాలి. కంపారిజన్ ఉండకూడదు. అందుకని కంపారిజన్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండకూడదు. అలా ఇన్ని కాన్సెప్ట్స్ లో చేస్తారు కాబట్టి కొంతమంది హెల్దీగా ఉంటారు. మనం ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు కొడాలి నాన్న అంటే పేరు ఎందుకని చెప్తున్నాను, ఆయన ముసలోడు ప్రతిసారి అనేవాడు అండి. ఆయన ఏం చేస్తాడు ఏమండి, ఇప్పుడు జీవితంలో మీరు అడగకుండా వచ్చేది ఒకటే, వయసు. అది కాదు, ఇవాళ ముసలాడు అనొచ్చు, రేపొద్దు నేను ముసలాడిని అవుతా, నేను చచ్చిపోవాల్సింది. కాకపోతే ఏంటంటే పోయే ముందర నేను ఏమి కాంట్రిబ్యూట్ చేశాను ఈ దేశానికి, సొసైటీ. ఇప్పుడు మా మామగారు చెప్తా ఉంటారు, నా భార్య పిల్లలను చూడటం నేనేంటే కుక్క కూడా చూసుకుంటుంది కదా, పక్కన పిల్లల్ని కాపాడుతుందండి. ఏముందో తేడా, మనిషికి యానిమల్స్ కి తేడా ఏముందండి? ఇప్పుడు మన గురించి మనం చూసుకుంటే గొప్ప లేదు, మనం నలుగురు పక్కనున్న వాటి గురించి ఆలోచించడం అనేది దట్ ఈస్ ద హ్యూమెన్ థింగ్. మానవత్వం అంటే అది, మనిషి అంటే అది. చేయగలిగిన సహాయం అండి, చేయగలిగింది అంతేనండి, మించి అవసరం లేదు. మాట సాయం చేయొచ్చు, డబ్బులు సాయం చేయొచ్చు, ఏదైనా పని చేస్తుంటే కాస్త పక్క నుంచి కొంచెం హెల్ప్ చేయొచ్చు, బాధలో ఉంటే అయ్యో అని చెప్పి ఒక మాట అనొచ్చు. వీటన్నిటికీ ఏమో డబ్బులు అవసరం లేదు, అది అవి చెయ్యాలి. అంతేగాని మనం అదని ఇదని ఉపయోగం లేదు. ఎందుకంటే టైం వేస్ట్ మాటలు అనవసరం అండి. మీకు తెలుసా, నేను లెక్కలో చెప్తే బహుశా మీరు షాక్ తింటారేమో, మనం బతికేది ఎంతకాలం అండి? 25,000 రోజులు, 25,000 డేస్. మరి అందుట్లో ఏంటి, ఒక 13,000-14,000 15,000 పిల్లలుగా ఉన్నప్పుడు, లేకపోతే నిద్రపోతాను తింటానో సరిపోతుంది మనకి. మాకు విలేజ్ లో ఒక 10,000 డేస్ మనకి. ఇప్పుడు 15-20 ఏళ్ల వరకు మనకేం తెలియదు, తెలియదు. అది తెలిసిన తర్వాత మిగిలేదు less than 10,000 యూస్ఫుల్ డేస్ మనకి మిగిలేదు. దాన్ని ఏంటంటే ఓ నానా రచ్చ చేసే కంటే మనం బాగుపడి నలుగురు బాగుపడటం ఎలాగైనా మనం చేయగలిగితే దట్ లైఫ్ ఈజ్ యూస్ఫుల్ కదా. దట్ ఈస్ వాట్ వీఆర్ మెంట్ ఫర్ హియర్. అంతేగాని అందరిలాగా మనం తినేసి పడుకుని చేస్తే ఏం కాదు. మనం ఉంటే అంత, లేకపోతే అంత. ప్రపంచానికి పెద్ద సముద్రంలో ఒక నీటి బొట్టులాగా ఇంకా తక్కువేమో. మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయగలిగితే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ఇలాంటి ఏదైనా జరిగింది అనుకోండి, అబ్బాయి ఇంత చేశాడు అనుకుంటారు. లేకపోతే ఏమి లేదండి, అమరావతి కొంతమంది పోయారనుకోండి, అమ్మ పోతే పోయాడు పెంట వదిలింది అనుకోండి. ఏం సుఖం అది, ఏం సుఖం, పెంట వదిలింది వెళ్ళిపోయాడు బాబు పోయాడు అనుకుంటాం. అదే మరి ఏం తింటామండి మనం? కావాలి, మనకి డబ్బులు కావాలి, నేను సంపాదిస్తా, నాకు రావాల్సిందే వస్తా, కానీ అందుట్లో నేను కొంత ఖర్చు పెడతా. ఓకే అండి. ట్రస్ట్ ద్వారాను ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు మా స్కూల్ చేసాము, మాకు చదివిన కాలేజీ హాస్పిటల్ చేసాం, ఇంకేదో మందులు కానీ ఇస్తాం చేస్తాను, నాకు హ్యాపీనెస్ అది. ఏంటంటే ఓకే, నేను కొంత హెల్ప్ చేయడం వల్ల కొంతమంది బాగుపడ్డారు. అవునండి, నా పిల్లలు బాగుపడటం అదేముంది, అది నా రెస్పాన్సిబిలిటీ. అది మీరు అన్నట్టు యానిమల్స్ అనే చూసుకుంటాయి, నా రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పేది ఏముంది. అవును, మీరు మాట్లాడుతుంటే చాగంటి కోటేశ్వర గారు ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడుతున్నారు. మీ డ్రెస్ ఒకటి తేడా ఉందంటే. ఆయన గొప్ప మనిషి, ఆయనతో పోలికలు కాదు కానీ అంటే ఏంటంటే ఇప్పుడు అలాంటి నేను ఐడియాలి నాయా ఏంటి ఇలాంటి వాళ్ళందరి దగ్గర విని మనం కొన్ని నేర్చుకుంటా ఎవాల్వ్ అవుతాం లైఫ్ లో. ఒకసారి చాగంటి కోటేశ్వర గారి గురించి చెప్పండి సార్, నాకు వినాలంది. అది ఆయన ఏంటంటే మీరు సేమ్ అలాగే మాట్లాడుతున్నారు మీరు ఆ గరికపాటి వారి గురించి కానీ, ఎందుకంటే కాకినాడ నుంచి ఉన్నారన్నమాట వాళ్ళిద్దరు. అదేనంటే ఇవన్నీనండి మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మేము పుస్తకం చదివేటప్పుడు కూడా ఒక్క పుస్తకంలో నాలెడ్జ్ రాదు, 4-5 పుస్తకాలు రిఫర్ చేస్తాం. ఒక్కోసారి ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకా సుఖం, ఎన్నో పబ్లిష్ చూస్తాం. ఒక్క పని చేయటానికి 15-20 మంది ఒపీనియన్లు అప్రోచ్లు చూస్తే గానీ మనకు కాన్ఫిడెన్స్ రాదు, దాని దగ్గరికి వెళ్ళాలి. అలాగే అంటే మనకి ఒక మనిషి ఒక భగవద్గీత చెప్తానో, బైబిల్ చెప్తానో, ఖురాన్ చెప్తానో మనం ఫాలో ఎంత గొప్ప మనుషులం కాదు మనం. మనకి రకరకాల మనుషులు రకరకాల వేసి చెప్పాలి. ఇప్పుడు బాల భారతం ఉంటుంది, అది చదివామనుకోండి పిల్లలకు అర్థమయ్యేటట్టు స్టోరీ లాగా ఉంటుంది. కానీ మనం అది చదివామనుకోండి అది ఉపయోగం లేదు, మనకి వేరే లెవెల్లో దాని డెప్త్ మనకి తెలియాలి, దాన్ని అర్థం చేసుకుని కావాలి. అంతేగాని ఇప్పుడు పిల్లలు ఎవరండి పాండవులు కౌరవులు వీళ్ళు వచ్చారు కొట్టుకున్నారు ద్రౌపది ఇది తెలిస్తే అదేంటి ఒక సినిమా లాగా ఉంటుంది. కానీ దానికి మీనింగ్ ఎంత మంచి చెడు, ఏది రైట్ ఏది రాంగ్ అవనేది అర్థం కాదు ఆ స్టేజ్ లో. ఇప్పుడు మనం చదివేటప్పుడు మనకు అది అర్థం అవ్వాలి. అలా ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా చాలా గొప్ప మనుషులు, మనకి రకరకాల వాళ్ళు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు వస్తారు చెప్పటానికి. పైగా ఏమవుతుందంటే మీకు ఒక పద్ధతిలో చెప్తే అర్థం అవుతుంది, ఆయనకి ఇంకో పద్ధతిలో అర్థం అవుతుంది, నాకు ఇంకో పద్ధతిలో చెప్పాలి.
అంతే కదా, అన్ని వేళ్ళు ఒకలా లేవు, అన్ని వేళ్ళు ఒకలాగా లేవు కదా. సో అందుకని మనకి వీళ్ళందరూ అంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద సేమ్ థింగ్. అది ద సేమ్ థింగ్. మీరు ఏ పుస్తకం చదివినా ఎస్సెన్స్ ఈ సేమ్, ఏది తీసుకున్నా కానీ ఏంటంటే మనకు సారాంశం ఒకటే. కానీ కట్టె కొట్టే తెచ్చేలాగా చెప్పామనుకోండి, అంతే కదా. ఇప్పుడు చెప్తే ఏం అర్థం అవుతుంది అసలు మీకు? రామాయణం కట్టే కొట్టే తెచ్చే అంటాం, ఏమన్నా అర్థం అవుతుందో? అర్థం కాదు, 3 ముక్కలు అయిపోయింది. కానీ అర్థమైందా? అలాగే ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలా గొప్ప మనుషులు. ఒక సర్కిల్లో ఒక డాట్ ఉంటుంది, నువ్వు ఎక్కడి నుంచి చూడొచ్చు, ఎక్కడి నుంచి చూడొచ్చు, ఎక్కడి నుంచి చూడొచ్చు, ఎక్కడ చూసినా అదే డాట్ మనం చూసేది. అవునండి. కానీ మనకు అర్థమయ్యేటట్టు విపులకరంగా రకరకాల హావభావాలతో, ఎక్స్ప్రెషన్తో, ఎగ్జాంపుల్స్తో చెప్తారు. అది కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అందుకని ఇప్పుడు మీరు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. ధారణ చూసారు, అదే అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కొంతమందికి ఇంకో వాళ్ళది నచ్చుతుంది. అలా ఏంటంటే మనకి ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా కొంచెం మంచి చెడు పద్ధతి అవన్నీ అర్థం అవుతుంది. మనకు చాలా అవసరం. చాలా గొప్ప మనుషులు వాళ్ళు ఇద్దరు. అంటే కొద్దిగా గరిగిపడిన డైరెక్ట్ గా మాట్లాడారు అంటే, అవును గరిగిపడి డైరెక్ట్ మాట్లాడతారు. వెధ పనులు చేస్తే వెధవగాకి ఏమంటారు అంటాడు, అంతే కదా. ఇప్పుడు ఉన్నది చెప్తాడు. అంటే చాగటేరాలు చెప్పరు. అదే అంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్, అది సేమ్ థింగ్, సారాంశం ఒకటే కదా. ఒక్కొక్కళ్ళకి అది నచ్చుతుంది, ఒక్కొక్కళ్ళకి ఇది నచ్చుతుంది. మనం కూడా డిఫరెంట్ కదా. మీరు నేను ఒకటి కాదు కదా. మీకు కొన్ని నచ్చుతుంది, నాకు కొన్ని పద్ధతులు నచ్చుతుంది. అదే బ్యూటీ ఆఫ్ ది వరల్డ్. అందరూ ఒకేలాగా ఉన్నారు అనుకోండి, మోసగొట్టినట్టు వేస్ట్ కదా. ప్రపంచం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను ఎస్ అంటే మీరు నో అంటారు, ఆయన మేబీ అంటాడు. అప్పుడు నేను ఆలోచిస్తా, ఈ నో ఎందుకన్నాడు, ఆయన మేబీ ఎందుకన్నాడు. ఓ డిఫరెంట్ యాంగిల్లో దే ఆర్ లుకింగ్ ఎట్, మేబీ దే ఆర్ రైట్. దట్స్ హౌ వి ఎవాల్వ్. ఇక పవన్ కళ్యాణ్ కృష్ణ అంటే ఎందుకు అడుగుతున్నట్టు అంటే, ఈ సినిమాలో యాక్ట్ చేశారు, ఇప్పుడు రాజకీయాలకు వచ్చారండి. ఈయన కూడా హెల్త్ కూడా బాగానే చూసుకున్నట్టు, ఎందుకంటే అంత స్లిమ్ గా. మరి చిరంజీవి గారు కొద్దిగా లావుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఈయన అంటే ఈయన కూడా భావాలన్నీ ఎలా, మీకేం అబ్జర్వేషన్, మీరు ఏం చేశారండి? ఎందుకంటే మీరు టచ్ లో మీరు ప్రముఖులు సార్. మీరు చెప్పిన దానికి జన సైనికులు అందరూ కూడా చాలా సంతోషిస్తారు. మా గురుగారి గురించి, మా డిప్యూటీ సీఎం గురించి మాట్లాడారు. అంటే ఏంటంటే ప్రతి ప్రొఫెషన్ లో కొన్ని స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు నేను కార్డియాక్ సర్జన్ అండి. ఓకే, నేను వచ్చిన అందరికి మీరు ప్రివెన్షన్ ఇవన్నీ చెప్పాలంటే నేను చెప్తా ఏంటి, తిండితో కొంచెం జాగ్రత్తగా తినాలి. ఓకే, ఓవర్ వెయిట్ ఉండకూడదు, ఎక్సర్సైజులు చేయాలి, ఇవన్నీ చెప్తామండి. ఓకే, ఇప్పుడు నేను చేయకుండా చెప్తే ఉపయోగం ఏముంది? మీరు నేను కొన్ని ప్రాక్టీస్ చేయాలి కదా. ఇంత లావు ఉండిపోయి ఇంత పొట్ట పెట్టుకుని ఉన్నా అనుకోండి, తినదురా గుండె జబ్బు చెప్తుందంటే ఏమైనా అర్థం ఉంటుంది. అట్లాగే అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు సినిమా ఇండస్ట్రీలో తీసుకుంటే హీరో హీరోయిన్లు అందరూ కూడా చాలా కష్టపడతారు. ఎంత కష్టపడతారంటే మనకు వాళ్ళు కోట్లు వస్తాయి అనుకుంటాం, కానీ తిండి తిప్పలు లేకుండా మానేసి ఆ హెల్త్ కోసం నానా ఏంటంటే టేస్ట్ లేని, ఇంట్రెస్ట్ లేని, బలవంతంగా తిని బలవంతంగా వాడు ఏదో కొంచెం మంచి మజిల్ క్యారెక్టర్ చేయాలనుకోండి, వాడు రోజుకి 6 గంటలు 7 గంటలు ఎక్సర్సైజ్ చేయాలి. మనం చేయమనండి, చేయగలమా? మనం చేయలేం. అందుకని అంటే ఫిజికల్ స్టామినా వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అది ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ ఇంతకుముందు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో ఏంటంటే అప్పట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి ఇంపార్టెన్స్ ఉంది, మీనింగ్ కి ఇంపార్టెన్స్ ఉంది. ఈ రోజు వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు, ఎలా కొడుతున్నారు, ఎలా ఎగురుతున్నారు, అది ఎలా డైలాగులు వేస్తున్నారు, మారింది అది. అందుకని అదొకటి ఉంది. రెండోది ఏంటంటే ఆయన, నేనైతే ఒకప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఇంత బాగా ప్రజల్లోకి వెళ్ళి ఇంత మెచ్యూర్ గా డెసిషన్ తీసుకున్నారని హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. ఆయన అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని నేను మాట్లాడలేదు, ఎందుకంటే ప్రతి దాంట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయి. నేనేంటంటే ఏ పార్టీ వాడిని కాదు కాబట్టి నిర్మోహమాటంగా మీరు చేయట్లేదని తెలుగుదేశం చెప్తాను, లేకపోతే కాంగ్రెస్ కి చెప్పగలను, నాకేం ప్రాబ్లం లేదు అందులో. ఎందుకంటే నేనేమి ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దెమ్ ఫర్ ఎనీథింగ్, అది ఏమి ఆశించరు కాబట్టి వీళ్ళు సహాయం చేస్తున్నారు మీరు. అంతే ఆ రకంగా ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ఆయన నిలబడటం, మాట మీద నిలబడటం, తర్వాత ఏదైనా కానీ నాకు కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఆయన సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. హీ కెన్ థ్రెటన్. ముందరం మేము అదే అనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడికి ఫ్రీడమ్ లేకపోతే ఆయన ఏం చేయగలడు, ఈయన ఎంత థ్రెటన్ చేస్తాడో అని చాలా మంది అనుకున్నాం. కానీ ఏమీ లేకుండా ఆయన హీ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. ఓ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. హీ హాస్ డన్ వండర్ఫుల్ వర్క్ ఇన్ హెల్పింగ్ తెలుగుదేశం అండ్ చేంజింగ్ ది
గవర్నమెంట్. హెల్పింగ్ టు తెలుగుదేశం కంటే హెల్పింగ్ టు ఆంధ్రప్రదేశ్ పీపుల్ అనుకోవచ్చు. అది కరెక్ట్. అసలు బాటమ్ లైన్ అదే, ఆయన ఎయిమ్ అదే. ఇది చెయ్యాలంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఈ పార్టీతో కలిసి వస్తే గానీ, ఎందుకంటే ఇండివిజువల్ గా మనం రాలేము. లాస్ట్ టైం జరిగినది ఓట్లు స్ప్లిట్ అయినాయి కదా, ఓట్లు స్ప్లిట్ అయ్యి దాని వల్ల ఇద్దరికి లాస్ అయ్యి కదా. ఈసారి 1+1 became 3. అది అందుకని దాన్ని చాలా దూరదృష్టి ఉండి చాలా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు తప్ప అలాంటి డెసిషన్ తీసుకుంటాం మామూలు మనుషుల వల్ల కాదు. మనం ఎంతసేపు ఇప్పుడేంటి, రేపేంటి, ఎల్లుండి ఏంటి, నాకేంటి, ఏది చేసినా నాకేంటి, దట్ ఈస్ ద నేచర్ ఈ రోజు. నాకేంటి అందుకని he has done wonderful work అండి. ఇప్పుడు I have lot of praises for him for his that vision and maturity. ఆయన ఈ సినిమాలో చూసినప్పుడు I never expected it actually. I never expected. I thought he is like a immediate, చాలా అగ్రెసివ్, ఇమ్మీడియట్ గా ఏంటంటే రియాక్షన్ టైప్ అనుకున్నాను తప్పితే he acted, he did not react. That was good for the time being and things are going well for them and for the people hopefully. ఎందుకంటే ఆయన కొన్ని డైలాగులు ఉన్నాయండి, ఆయన చూస్తే మనం మీరు అన్నట్టు అవుతుంది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు అని అదొకటి, నా లెక్క వేరు, దానికి తెక్కు ఉంది, నాకు లెక్క ఉందని అంటుంటే. అదే అంటే సినిమాలో డైలాగులు అట్రాక్టివ్ కోసం చాలా డైలాగులు పెడతారు, కానీ ప్రాక్టికల్ గా వచ్చేటికి ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది డిఫరెంట్ కదండి. అందరూ ఇంప్లిమెంట్ చేయలేరండి. చాలా బాగా చేశారు ఈసారి. ఓకే, ఇక చివరిగా సార్, వాళ్ళ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఇచ్చే ఒక సందేశం మా ప్రేక్షకులకి ఏంటి? వాళ్ళు మీరు అన్నట్టు నాకు చెప్పారు, ఇంకొకసారి ఫైనల్ గా. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలి అనేది కాదు అక్కడ, నేను ఆరోగ్యంగా ఉండాలి అనేది స్పెసిఫిక్ అవ్వాలి. ఏదైనా మీరు అచీవ్ చేయాలంటే ఇక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలనుకో అంటేనే అక్కడికి వెళ్తారు. నేను ఊరు వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు. అట్లాగే మనం అనేది అలా ఉంటుంది. మనం సంగతి పక్కన పెట్టండి. ఈ ఒక్క విషయంలో ఫస్ట్ నాతో నేను స్టార్ట్ చేయాలి. నేను ఆరోగ్యంగా ఉన్న తర్వాత పక్కన ఆరోగ్యం చేయాలి. అందుకే నా ఆరోగ్యం నా రెస్పాన్సిబిలిటీ, నా తల్లిదండ్రులది కాదు. వాళ్ళు ఆల్రెడీ జీన్స్ ఇచ్చారు, వాటిని మనం చెడగొడుతున్నాం. నా భార్య పిల్లలది కాదు, పాపం చక్కగా ఏదైనా వండి పెట్టి ఎంతో ప్రేమతో ఎన్నో పెట్టినా కూడా ఏం తినాలి, ఎంత తినాలి, తినేటప్పుడు పొట్టలో కొంత ఖాళీ ఉండాలి, క్వాంటిటీ తగ్గించాలి. అలాగే క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో కూడా ఫ్యాట్ కంటెంట్స్ తక్కువ ఉండాలి, ఆయిల్ కంటెంట్స్ తక్కువ ఉండాలి. బయట పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు ఏంటంటే ప్లీజ్ దయచేసి పెళ్ళిళ్ళలో తినద్దు మనం వీలైనంత వరకు. ఓకే, ఎందుకంటే అక్కడ 20 రకాల పదార్థాలు పెడతారు, చాలా టెంప్టింగ్. పోయేది మన ఆరోగ్యం. వాళ్ళ డబ్బులు పోతే పోయినాయి కానీ డబ్బులు మళ్ళీ సంపాదించుకుంటారు. ఇందా చెప్పా, ఆరోగ్యం పోయిన తర్వాత రాదు. అందుకని మనం తినే ఆహార పదార్థాలు క్వాంటిటీ మనం చూసుకోవాలి. ఆ తర్వాత అలాగే కొంత ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ప్రతిదానికి మనం ఫిజికల్ స్కూటర్ అనో కార్ అనో ఏదో తిరుగుతుంది, 4 అడుగులు అయినా కూడా కొంత ఫిజికల్ డైలీ అట్లీస్ట్ 20-30 minutes అయినా మనం స్పెండ్ చేయాలి. అలా చేయాలి. తర్వాత ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ మానేయాలి. అలాగే ఏంటంటే మనం ఈ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. ఒక 35 years దాటిన తర్వాత ప్రతి వాళ్ళం కూడా కొలెస్ట్రాల్ లెవెల్ అని, ట్రెడ్మిల్ అని. ఇప్పుడు కొంతమంది వెళ్తారు ఈసీజీ ఎక్కువ నార్మల్ అంటారు, అది చాలా. కొన్ని ప్యాకేజీలు ఉంటాయి హాస్పిటల్స్లో, ట్రెడ్మిల్ అవన్నీ ఉంటాయి, అవన్నీ మనం చేయించుకోవాలి. షుగర్కి, బీపీకి అన్నిటికీ చెక్ చేస్తారు. ఒకసారి వచ్చిన తర్వాత అవి మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మన పక్కన ఉన్న వాళ్ళని, ఫ్రెండ్స్ని, మన ఫ్యామిలీని కూడా వాళ్ళు కూడా ఇవన్నీ చేస్తున్నారా లేదా అని చూసుకోవాలి. అలాగే పిల్లల మీద స్ట్రెస్ పెట్టాలి కానీ ఓన్లీ చదువు, కొంత ఫిజికల్ యాక్టివిటీకి మనం టైం ఇవ్వాలి, కొంత మెంటల్ రిలాక్సేషన్ టైం ఇవ్వాలి. ఇవన్నీ చేసినా కూడా నాకు ఆరోగ్యశ్రీ ఉంది, ఉద్యోగశ్రీ ఉంది, సిజిహెచ్ఎస్ ఉంది, ఈసీహెచ్ఎస్ ఉందని వాటి మీద డిపెండ్ అవ్వదు. చాలా లిమిటేషన్స్ ఉన్నాయి ఈ ఇన్సూరెన్స్లో. మీ అంతటా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా నేను పర్సనల్గా నా ప్రాక్టీస్ నేను చూసింది ఏంటంటే, ప్లీజ్ గో ఫర్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్సెస్. గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్లో ఈ మధ్య వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ మనీ పే చేయటం, లేటెస్ట్ టెక్నాలజీ పే చేయకపోవడం, ఇలాంటివి నోటీస్ చేశా. ఈ మధ్యకాలంలో నేను కూడా నాది గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంటే ప్రైవేట్కి వెళ్ళాను నేను. ఓకే, కొన్నిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి జాగ్రత్తగా చూసుకుని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని తర్వాత మీ బళ్ళకి ఇన్సూరెన్స్, ఇంటికి ఇన్సూరెన్స్ అవన్నీ తర్వాత తీసుకోండి. ఫస్ట్ ఈ బళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్, మన బండికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మన కోసం మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ. నా హెల్త్ నేను కాపాడుకుంటాం, నా వాళ్ళని నేను కాపాడుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటన్నిటికీ పెద్ద రూల్స్ రెగ్యులేషన్ ఏదన్నా మోడరేట్గా చేయండి. నేను తిండి మానేమంటే, నా మటన్ మానేమంటే పూర్తిగా మానేమని కాదు, ఏదో కొంచెం నచ్చితే రీజనబుల్గా తినండి,
చెకప్స్కి వెళ్ళండి. ఒకసారి డాక్టర్ ట్రీట్మెంట్ కనుక డయాబెటీస్కు హైపర్టెన్షన్కి వస్తే జీవితాంతం రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళి కంట్రోల్ చేసుకోవాలి, చూసుకుంటా. అంతేగాని ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్ళారు, 2 ఏళ్ల క్రితం మందు ఇచ్చారు బాగుందని మీ అంతా మీరు అనుకోకూడదు. నా తలనొప్పి లేదు కాబట్టి బీపీ బాగుందని అనుకోకూడదు. ఈ జాగ్రత్తలన్నీ కనుక తీసుకుంటే 4 కాలాల పాటు బాగుంటాం. కాకపోతే ఏది కూడా 100% కాదు. అన్నీ చేసినా కూడా జబ్బులు వస్తాయి. వచ్చినప్పుడు మంచి ప్లేస్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంచుకోవాలి బ్యాకప్గా. అది నేను కనుక సజెస్ట్ చేసేది. బీ మోడరేట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ది సొసైటీ. మీరన్నా సోషల్ హెల్త్ ఇవన్నీ కూడా 4 పాయింట్లు చెప్పారు. సోషల్ హెల్త్ ఒకటి, తర్వాత మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, సోషల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ తో పాటు. అందుకనే సొసైటీని చూసుకోండి అని చెప్పారు. మెడిటేషన్ కొత్త వీలైతే ఫిజికల్ యాక్టివిటీతో మెడిటేషన్ చేస్తే కొంత స్ట్రెస్ తగ్గుతుంది. ఇది ఒక్కటి ఏంటంటే ఎవరికైనా ఆల్కహాల్ సిగరెట్ వాళ్ళు ఎడిక్ట్ అయి ఉంటే ఎలా తప్పించుకోవాలి సార్ చెప్తే. ఉందండి, ఆల్కహాల్ సిగరెట్ కూడా ఇంత ముందులా కాకుండా దానికి డెఫినెట్ గా వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలండి. మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఎందుకంటే ఇది నా ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి సిన్సియర్ ఎఫర్ట్ చేద్దామని, అది లేకపోతే ఎవరు చేయలేం. అప్పుడు ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తే వీళ్ళ సిగరెట్స్ తగ్గటానికి నికోటిన్ ప్యాచెస్ అని, అలాగే అంటే వీళ్ళ గ్రూప్స్ ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకే అండి. అలాగే కొన్ని ప్లేసెస్ ఉంటాయి వేర్ దే గో ఫర్ ఎ మంత్ ఆర్ 2. ఇవన్నీ ఫిజిషియన్స్ గైడ్ దెమ్. అవన్నీ పాసిబుల్, మనం చెయ్యొచ్చు, సాధించవచ్చు. ఇప్పుడు మన జీవితంలో ఏంటంటే పైకి రావాలి అని చెప్పి ఉద్యోగం ఎంత కష్టమైనా చదువుతాం, ఉద్యోగం అది ఎట్లా ఉంటుంది మనం చెయ్యాలనే తపంతో. అలాగే ఇవి కూడా ఏంటి మన హెల్త్కి మంచిది కాదు. దీంతో మనం ఎవరికే మనం హెల్ప్ చేయట్లేదు, సిగరెట్ కంపెనీలు లేకపోతే ఆల్కహాల్ కంపెనీలు తప్ప. మనకు అవన్నీ అవసరం లేదు. మన హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటే నా పిల్లలు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. అలాగే కెపాసిటీ ఉంటే నా దగ్గర రూపాయలు ఉంటే సొసైటీని హెల్ప్ చేయొచ్చు, ఇంకో 4 చదివించవచ్చు, ఇంకా పాత స్కూల్ని రిపేర్ చేయించవచ్చు, పాత ఊళ్ళో ఏదో శానిటేషన్ దేనికో హెల్ప్ చేయొచ్చు. బోల్డ్ ఉంది. ఈ దేశంలో గొప్పతనం ఏంటంటే మనం చేయాలి అనుకుంటే బోల్డ్ ఉన్నాయి మనం చేయటానికి. మన గవర్నమెంట్ మనకు అవకాశం ఇచ్చింది. ఇంకా 75 ఏళ్ళు 80 ఏళ్ళు అవుతున్నా కూడా. కాబట్టి ఏంటంటే మనం అవన్నీ చేసుకుంటే బాగుంటుందని నా ప్రార్థన. చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. ఇంకోటి ఏంటంటే మానవ సంబంధాలను ఇంకో ఇంటర్వ్యూ ఇద్దరు కానీ సార్, ఎందుకంటే మీకు ఆ కెపాసిటీ ఉందో నాకు అర్థమైంది. ఎందుకంటే సోషల్ అవేర్నెస్, ఆ సోషల్ హెల్త్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. అలాగే మీరు సినిమాలో కూడా యాక్ట్ చేస్తే బాగుంటుంది సార్, కొంచెం స్పీడ్. ఇప్పుడు నేను ఫిల్మ్ నగర్ లో అపోలో హాస్పిటల్లో పనిచేస్తుంది మాత్రం ఫిల్మ్స్ కి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే మెడిసిన్ ఈజ్ మై ప్యాషన్. మెడిసిన్ ఈజ్ మై ప్యాషన్. సో నాకేంటంటే ఇందుట్లో ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి నేను హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. చాలా సార్లు హెల్ప్ చేయగలను, ఒక్కొక్కసారి చేయలేము. చాలా బాధగా ఉంటుంది మాకు కూడా ఎవరైనా పేషెంట్స్ చనిపోయినప్పుడు. కాకపోతే ఏంటంటే దెర్ ఇస్ సో మచ్ వీ కెన్ డూ ఇండివిజువల్ పెయిన్ తగ్గించడానికి. ఇప్పుడు అవన్నీ గ్లామరస్, చాలా దే ఆర్ హెల్పింగ్. హ్యాపీనెస్ పెంచడానికి సినిమాలు, స్పోర్ట్స్ అవన్నీ హెల్ప్ చేస్తాయి. కాకపోతే ఇండివిజువల్ హెల్త్ విషయం డిఫరెంట్ ఏరియా. And I have passion in this. So I continue in this. Okay అండి. ఇదండి గోపాలకృష్ణ గోక గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.